మోడీ ప్రభుత్వానికి ఇప్పుడు ఒక పెద్ద సమస్య అబ్జర్వ్ చేయడం కాదు, ఫేస్ చేసింది. స్వయంగా మోడీ మీదనే డీప్ ఫేక్ వీడియోలు సృష్టించారు. అలాగే అమిత్ షా ఉపన్యాసాలని డీప్ ఫేక్ వీడియోల కిందకి మార్చారు. ఏదైతే రిజర్వేషన్ల రద్దు లాంటి స్వయంగా అది రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చలామణిలో చేసింది. అంటే డీప్ ఫేక్ అన్నటువంటి దాన్ని చాలా లైట్ తీసుకున్నారు సోషల్ మీడియాలో. ఒకప్పుడు ఏ సోషల్ మీడియా వల్ల అధికారంలోకి బీజేపీ వచ్చిందో, నరేంద్ర మోడీ వచ్చాడు, ఇవాళ అదే సోషల్ మీడియా ఇప్పుడు దాంట్లో కొత్త పుంతలు తొక్కిన డీప్ ఫేక్ని అడ్డుపెట్టుకుని మోడీని దెబ్బ కొట్టగలిగింది కాంగ్రెస్ పార్టీ. సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీ, సక్సెస్ అయింది రాహుల్ గాంధీ టీం. దీంతో ఇప్పుడు డీప్ ఫేక్ మీద చట్టం చెయ్యాలన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. అమిత్ షా ఈ విషయాన్ని ప్రకటించారు. 2024 లోక్సభ ఎలక్షన్స్లో డీప్ ఫేక్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి త్వరలో డిజిటల్ ఇండియా బిల్ డీప్ ఫేక్ మీద తీసుకురాబోతున్నారు. అదే సందర్భంలో పార్లమెంట్ సెషన్లో ఇలాంటి వీడియోల మీద కఠిన శిక్షలు, ఆన్లైన్ మీడియంస్ అట్లాగే ఇంక్లూడింగ్ యూట్యూబ్, వీటిలో ఎక్కడ చలామణి చేసినా సరే కఠినమైనటువంటి శిక్షలు ఉండేలా బిల్లు తేబోతున్నారు.